వెల్కమ్ బ్యాక్ టు మన కిచెన్ లైఫ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మీరు చేసే లైక్ కామెంట్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. మీరు చేసే లైక్ కామెంట్ వల్ల నా వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది, నా వీడియో ఇంకొంతమందికి యూస్ఫుల్ అవుతుందండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్. సో ఈరోజు వీడియో వచ్చేసి వరలక్ష్మి వ్రతానికి బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ ఎలా చేయాలనేది ఈరోజు వీడియో. చాలా మంది వరలక్ష్మి వ్రతానికి ప్లాస్టిక్ ఫ్లవర్స్, ప్లాస్టిక్ లీవ్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు డెకరేషన్కి. సో అలా కాకుండా మన రియల్ ఫ్లవర్స్, రియల్ లీవ్స్ తోటి డెకరేషన్ చేస్తే చూడడానికి చాలా బాగుంటుంది. అలాగే అమ్మవారికి కూడా సంతృప్తిగా ఉంటుంది. మనం ఎప్పుడైనా అమ్మవారికి చేసేటప్పుడు రియల్ ఫ్లవర్స్ తోటి, రియల్ పూలతోటి, రియల్ ఆకులతోటి మనం డెకరేషన్ అనేది చేసుకోవాలి. అలా కాకుండా ఈ మధ్యలో బంగారు పువ్వులు, వెండి పువ్వులు అయితే యూజ్ చేస్తున్నారు. సో ఉన్న వాళ్ళు ఉన్నంతలో చేసుకోవచ్చు. కాకపోతే వాళ్ళు చేశారు కదా నేను చేసుకోవాలి అన్న ఆడంబరానికి పోయి పూజ విధానం అనేది మార్చేయకండి. సో మనం అమ్మవారికి ఏం పెట్టామని కాదు, ఎంత భక్తితో చేసామనేది ముఖ్యమండి. సో మనం ఆకులతో చేసిన, పువ్వులతో చేసిన అమ్మవారు అనేది మనకు అనుగ్రహిస్తుంది. మనం చేసే పూజ ఎలా చేసామన్నది కాదు, భక్తితో చేసామా లేదా అనేది ముఖ్యం. సో ఈ మధ్య సెలబ్రిటీస్ రిటర్న్ గిఫ్ట్స్ హైలైట్ చేస్తున్నారు. మనం రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చామా లేదా అని కాదు, మనం తాంబూలం ఇచ్చామా లేదా ముత్తేదకు అనేది. మనం ఇచ్చే తాంబూలంలో ఆకు, వక్క, పువ్వు, పసుపు, కుంకుమ, ఒక అరటిపండు ఇస్తే సరిపోతుంది ముత్తేదకి. ఇప్పుడు వరలక్ష్మి వ్రతానికి బ్యాక్గ్రౌండ్లో ఆకులతోటి, పువ్వులతోటి చిన్న చిన్న బంచెస్గా చేసుకొని వెనక బ్యాక్గ్రౌండ్లో ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు వీడియోలో చూసేద్దాం.
ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎవరైనా వరలక్ష్మి వ్రతం చేసుకునే వాళ్ళు ఉంటే మీ ఫ్రెండ్స్కైనా మీ రిలేటివ్స్కైనా ఈ వీడియోని షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.